డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే ఇవి బాగానే ఉన్నాయి కానీ కొన్నిట్లలో మనం చేయలేని అంశాలు ఉంటాయి. అవి చేయలేనప్పుడు అవి ఏం చేస్తారంటే మీరు సివిల్ కోర్టులోకి వెళ్ళి తగాదాలను తేల్చుకోమని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, అందుకంటే ముందు ఇంకొకటి మిస్ అయిందండి. ఏది, ఇప్పుడు మీరు ఎవరు, ఇంతకుముందు ధరణిలో ఒక అంశం ఉంది, ఎవరైనా పట్టదారు నాకు సంబంధించిన భూములు బయట వాళ్ళకు తెలియదు అనుకుంటే వాటిని కనబడకుండా ఉంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. ఎవరికి ఏ భూమి కలిగి ఉంది, ఏ మార్పిడి జరిగింది, ఎందువల్ల మార్పిడి జరిగింది, ఏమి ఉన్నాయి, అవి పారదర్శకత్వంగా మనకు పహానీలో కనబడుతుంది. ఈ ఆన్లైన్ పోర్టల్లో మొత్తము కనబడతాయి. మీకు ఏ కాగితం కావాలన్నా అందులో నుంచి, ఇందాక ఇన్ని రిజిస్టర్లు చూపించారు కదా, పహానీ కాపీ కావాలన్నా, అమెండ్మెంట్ రిజిస్టర్ కావాలన్నా, ప్రభుత్వ భూముల వివరాలు కావాలన్నా, ఇంకా ఏ ఇతరత్ర వివరాలు, ఎన్ని నీటి వనరులు ఉన్నాయని కావాలన్నా, ఏ రికార్డు ఉన్నా ఆ రికార్డుకి సంబంధించిన ఏ ప్రతి అడిగినా మీకు సర్టిఫైడ్ కాపీ అందజేయడం జరుగుతుంది.